హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే, ఇంతవరకు ఒక్క గోల్డ్ కాయిన్ కూడా కొనలేదు అన్నవారికి ఈ టిప్ ఉపయోగపడుతుందండి. ఈ టిప్ మీరు ఫాలో అయ్యారంటే 10 రోజుల్లో 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే ఈజీగా కొనవచ్చండి. 1 గ్రామ్ అయితే కొనుక్కోవచ్చు ఒక 10 రోజుల్లో. అది ఎలా అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఒక 10 రోజులు మనం ఈ టిప్ ఫాలో అయ్యామంటే 1 గ్రామ్ గోల్డ్ అయితే ఈజీగా కొనవచ్చండి. సో అది ఎలా అంటే, గోల్డ్ రేట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందండి. అంటే మీరు ఇప్పుడు అనుకోవచ్చు కొంచెం తగ్గింది కదా అని. తగ్గిన 50, 100, 200 వరకే తగ్గుతుందండి. మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. సింబల్స్ మనకు కొంచెం కిందికి వచ్చినప్పుడు 50, 100, 200 అంతకంటే తక్కువ కాదండి. ఒకవేళ పెరిగిందంటే 500, 1000, 1500 వరకు పర్ గ్రామ్ మీద పెరుగుతుందండి మనకు. అంటే తగ్గడం కంటే పెరగడమే ఎక్కువగా ఉంటుంది. 50 రూపాయలు 50 రూపాయలు తగ్గిందంటే 500 పెరుగుతుంది. 100 రూపాయలు తగ్గిందంటే 1000 రూపాయలు పెరుగుతుంది. 200 తగ్గిందంటే 2000 వరకు పెరుగుతుందండి. సో మీరు తగ్గింది కదా అనే లోపలే తిరిగి మళ్ళీ 2000 వరకు రేట్ అనేది పెరిగిపోతుంది. లాస్ట్ ఏప్రిల్ నుండి మనకు అప్లోనే ఉందండి. ఒకవేళ అప్పుడప్పుడు ఒక్కోసారి డౌన్ అవుతున్నప్పటికీ కొంచెం మళ్ళీ రిమైనింగ్ పెరుగుతూనే ఉంది. ఏప్రిల్లో వచ్చేసి 63,000 వరకు ఉన్నదండి గోల్డ్ రేటు. ఇప్పుడైతే మనకు దాదాపు 70,000 వరకు ఉంది ఒక తులం మీద. అంటే 6,300 రూపాయలు ఒక గ్రామ్ మీద ఉంటే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నవంబర్లో ఉన్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనకు 7,000 వరకు ఒక గ్రామ్ మీద ఉందండి. అంటే దాదాపు మనకు 7,000 రూపాయలు అయితే పెరిగింది. ఒక గ్రామ్ మీద 700 రూపాయలు అయితే మనకు పెరిగిందండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ టిప్ మీరు ఫాలో అయ్యారంటే ఒక 10 డేస్లోనే మీరు ఒక 10 డేస్ ఇలా చేసి చూడండి, మీరే ఫాలో అవుతారు. ఇంకా వీడియోలోకి ఎలా అనేది మనం చూస్తే, డే 1 100 రూపీస్ మనం చేస్తామండి. అది ఈరోజు నుంచే మనం మొదలు పెట్టాలి. ఈరోజు నవంబర్ నెలలో మనం ఉన్నాం కదా. ఈ నవంబర్ మంత్లో ఈ లాస్ట్ 10 రోజులు మనం ఈ టిప్ మనం ఫాలో అయ్యామంటే మనమైతే 1 గ్రామ్ గోల్డ్ అయితే జనవరి సంక్రాంతికి అంతా ఈజీగా మనం కొనేయచ్చండి. డే 1 100 రూపీసు, డే 2 వచ్చేసి 50 రూపీస్ అండి. ఫస్ట్ రోజు 100 రూపాయలు, రెండవ రోజు 50 రూపాయలు, మూడవ రోజు వచ్చేసి మళ్ళీ 100 రూపాయలు అండి, నాలుగవ రోజు వచ్చేసి 50 రూపాయలు, ఐదవ రోజు వచ్చేసి 100, ఆరవ రోజు వచ్చేసి 50, ఏడవ రోజు వచ్చేసి 100, ఎనిమిదవ రోజు వచ్చేసి 50, తొమ్మిదవ రోజు వచ్చేసి 100, 10వ రోజు వచ్చేసి 50. ఇలా ఆల్టర్నేట్గా 100 ఒక రోజు, 50 ఒక రోజు, మళ్ళీ 100 ఒక రోజు, 50 ఒక రోజు, ఇలా మనం మనీని అయితే సేవ్ చేస్తాము. ఇలా సేవ్ చేస్తే 100 వచ్చేసి 500, 50s వచ్చేసి 250 రూపాయలు అయితే మనకు అవుతుందండి. సో 10 డేస్కి వచ్చేసి మనకు 750 రూపాయలు అవుతుందండి. 10 డేస్కి మనకు 750 రూపాయలు అవుతుంది. సో ఈ 750ని మనం ఒక 10 సార్లు మనం 10 సార్లు మనము 10 రోజులు మనం సేవ్ చేసినట్లయితే మనకు వచ్చేసి 7,500 రూపాయలు అయితే అవుతుందండి. అంటే ఈ 10 రోజులను 10 సార్లు మనము చేయాలి. అంటే 100 డేస్ మనం చేయాలి. సో ఈ 100 డేస్ మనం చేసినట్లయితే
7,500 రూపాయలు అయితే సేవ్ అవుతుంది. అది ఆల్టర్నేటివ్ డేస్లో. 1వ రోజు 100, 2వ రోజు 50, 3వ రోజు 100, 4వ రోజు 50, ఇలా ఆల్టర్నేట్గా మనం చేసుకుంటూ వెళ్తే 100 డేస్కి వచ్చేసి మనం 1 గ్రామ్ గోల్డ్ అయితే ఈజీగా కొనేయచ్చండి. ఇంకా విఏ వచ్చేసి 12%, జిఎస్టీ వచ్చేసి 3%, 12% to 18% వరకు మనకు ఉంటుంది. మనం గోల్డ్ కాయిన్ కొంటున్నాం కాబట్టి మనకి ఇంకా తక్కువగా ఉంటుందండి. 12% బిలోనే ఇంకా తక్కువగానే ఉంటుంది. 10, 8 వరకు కూడా మనకి ఇస్తారు. గోల్డ్ రేట్ వచ్చేసి 7,000 నుంచి 7,300 వరకు అనుకోండి. రేపు మనం 100 డేస్ అయ్యే లోపల మనకు ఒకవేళ 7,300 పెరగచ్చు అనుకోండి, 22 క్యారెట్స్. మరి మనం వస్తువు కొంటున్నామా కాయిన్ కొంటున్నామా అనేది మనకు ఒక గోల్ ఉండాలండి. ఒకవేళ మనం వస్తువు కొంటే మనకు విఏ ఛార్జీ 12% వరకు ఉంటుంది. ఒకవేళ గోల్డ్ కాయిన్ కొంటే మనకు 12%కు ఇంకా తక్కువగానే ఉంటుంది. కాబట్టి కాయిన్ బెస్ట్ అని నేను చెప్తానండి. సో మనకు 1 ఇయర్కి వచ్చేసి 365 డేస్ ఉంటాయి కదండి. 365 డేస్ని మొదటి 300 రోజులకు వచ్చేసి 100 డేస్కి $1 కదా. మరి 300 రోజుకి వచ్చేసి 3 గ్రామ్స్ అయితే మనం కొంటాము. 300 డేస్కు 3 గ్రామ్స్ కొంటాము. మిగతా 65 డేస్కి ఒక 1/2 గ్రామ్ మనం వేసుకున్నా కానీ టోటల్గా 1 ఇయర్కి వచ్చేసి 3.5 గ్రామ్ అయితే మనం ఈజీగా కొనేయచ్చండి. ఏం కష్టం ఏం లేదండి. ఈజీ మెథడ్లోనే మనమైతే ఈ గోల్డ్ అయితే కొనవచ్చు. ఒకరోజు 100, ఒకరోజు 50. ఇది డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళైనా, వీక్లీ కూలీకి వెళ్ళే వాళ్ళైనా, లేదంటే నెలకు ఒకసారి శాలరీ తీసుకున్న వాళ్ళకైనా, ఎవరికైనా ఈజీగా ఉంటుందండి ఈ టిప్పు. మీరు ఫాలో అయ్యారంటేనే మీకు గోల్డ్ కాయిన్ మీరు ఫస్ట్ ఫాలో కావాలి అని మీరు అనుకోవాలి. అనుకుంటే మాత్రం తప్పకుండా సాధిస్తారండి. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ అయితే ఏం కాదు. మనకు 10 డేస్కి వచ్చేసి 750 రూపాయలు మాత్రమే అండి. ఒక 10 రోజులకు 750 రూపాయలు అంటే మనము చేయాల్సిన ఖర్చులను కొంచెం తగ్గించుకుంటే, ముఖ్యంగా ఆడవాళ్ళకైతే శారీసు అదేవిధంగా రోల్డ్ గోల్డ్ వాటిని తగ్గించుకుంటే మాత్రం ఒక 10 రోజులకు, నేను కొనొద్దని చెప్పలే, 1000 రూపాయల శారీ కొనేటప్పుడు 500 మాత్రమే కొనండి. ఇంకో 500 మనము సేవింగ్స్ చేసామంటే 10 డేస్కి వచ్చేసి 750 రూపాయలు అవుతుంది. అలా మనము ఒక 100 డేస్ చేసామంటే 7,500 రూపాయలు అయితే అవుతుందండి. 7,500 రూపాయలు 100 రోజుల కంటే చిన్న అమౌంట్ అయితే ఏం కాదండి. మీరు ఒకసారి చేసి చూడండి, మీకు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. ఇవే నేను గోల్డ్ కాయిన్ కొనలేదు ఇంతవరకు అన్న వాళ్ళకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందండి. సో ఈ టిప్ మీరు ఫాలో అయ్యి 3.5 గ్రామ్స్ 1 ఇయర్కు మీరు ఈజీగా కొనవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. చివరి వరకు మన వీడియో చూసినందుకు చాలా కృతజ్ఞతలండి. సోది అనుకున్న వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి. హ్యాపీగా, బలవంతం అయితే ఏం లేదండి. ఏదో సేవింగ్స్ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.